హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మీస్ ఫేవరెట్. ఈ వీడియోలో మనము కొత్త రకంగా చపాతీ తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. దీనికి స్పెషల్ ఏంటి అంటే పిండి కలపడము, చపాతీ లాటియడము ఇలాంటి ఏమీ లేకుండా ఈజీగా చపాతీ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఏం లేదండి, ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నా. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులో గోధుమ పిండి వేసేసుకున్నా. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నా. షుగర్ వేయడం వల్ల చపాతీ కలర్ మంచిగా వస్తుంది. సగం టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. దీన్ని షుగర్ ఉన్న సాల్ట్ మంచిగా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి. మనము ఇందాక ఒక కప్పుతో పిండి తీసుకున్నాం కదా, అవే వాటర్ మనకు మొత్తము కప్పు బావు వాటర్ పడతాయండి. నేను ఇప్పుడు ఫస్ట్ ఒక కప్పు వాటర్ ఇందులో పోసి కలుపుతున్నాను. ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక మనకు ఒక కప్పు అప్పుడు పోసుకున్నాం కదా, ఇప్పుడు ఒక పావు కప్పు వాటర్ పోస్తున్నాం. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనకు పిండి ఇలా ఉండాలి. దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా పక్కకు పెట్టేసి మూత పెట్టేసి పక్క పెట్టుకొని చపాతీ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. 10 మినిట్స్ నానినాక ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం చపాతీ చేయడం ఎలాగో చూద్దాం. స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. వేసి క్లాత్ తో చుట్టూ కలిసే విధంగా తుడుస్తున్నాను. ఇప్పుడు ఒక గరిటెతోనే ఈ పిండి తీసుకొని ఇలా పోసి నెమ్మదిగా బాగా సన్నగా కాకుండా ఇలా అనుకోవాలి. ఇది సిమ్ మంట పైన, సిమ్ నుంచి మీడియం మంట వరకు ఉంచాలి. ఈ విధంగా కాగానే నెమ్మదిగా తిప్పి ఇలా వెంట సైడ్ వేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు కాలినాక ఇంకో సైడు తిప్పాలండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా కొంచెం కాలాక మనము ఎక్కువ మంట అయ్యి అనుకొని ఇలా కాల్చుకోవాలి. కాల్చుకుంటే సేమ్ చపాతీ మోడల్లో వస్తుంది. ఈ విధంగా 2 సైడ్స్ కాలినాక చపాతీ రెడీ అయ్యింది. చపాతీ పిండి లాటివ్వడం అవసరం లేకుండా చేసుకున్న చపాతీ అండి. చూడండి, చాలా మెత్తగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ లో చూపెట్టండి. తప్పకుండా ట్రై చేసే రెసిపీ అండి ఇది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.